హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే అంటేనే ఇంకా పూజ అండి. నాకైతే ఇష్టం అండి పూజలు చేసుకున్నాడు. ఇంకా నేనైతే అమ్మవార్లకు అయ్యవార్లకు అయితే విశేషంగానైతే పూజలు చేసుకుంటా. ఇంక ఇది ఆషాఢ మాసం కాబట్టి ఇంకా అమ్మవార్ల మాసం కదా, అందుకోసమని ఈరోజైతే నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో ఈ వ్లాగ్లో మీరు చూసారు. ఇంకా ముందుగానైతే నేనైతే గురువారం నైటే ఇల్లంతానైతే నీట్గా పెట్టుకుంటానండి. ఇంకా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా నీట్గా పెట్టుకుంటే ఇంకా ఫ్రైడే మార్నింగ్ అయితే మంచి పాజిటివ్ అనిపిస్తుంది. ఇంక ఇల్లంతా ఉచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం రాళ్ళుప్పు పసుపు వేసుకొని అయితే ఇల్లంతా నీట్గా మాప్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోగొడుతుందండి. ఇట్లా అప్పుడప్పుడన్నా ఇలా పసుపును రాళ్ళుప్పు వేసుకొని అయితే నీట్గా మాప్ పెట్టుకోవాలండి. ఇంకా తర్వాతనైతే ఇంకా నేను స్నానం హెడ్ బాత్ అంతా అయిపోయిన తర్వాతనైతే పాలు వేడి చేసుకుంటానండి. ముందైతే పాలు వేడి చేసుకున్న తర్వాతనే నేను ఇంకా బయట వెళ్ళి ముగ్గులు అయితే వేస్తానండి. ఇంకా ఫ్రైడే అంటే కొంచెం మార్నింగే లేవాలండి. ఎందుకంటే పనులు తొందరగా కావాలంటే కొంచెం మార్నింగే లేవాలి. ఇట్లనైతే గడప అలంకరణ అంతా అయినాక పూలతోటి అయితే అలంకరణ చేసుకుంటా. తర్వాతనైతే ఇంకా వాకిల్లో ముగ్గులు వేసుకుంటానండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నేను ప్రసాదం చేసుకోవాలి ఈరోజు అమ్మవారికి అయితే. ఇంకా ఈరోజు రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నా. ఇంకా తులసమ్మ దగ్గరనైతే ఇట్లా కుబేర ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం మబ్బుగానే ఉంది కానీ ఇంకా వర్షం వచ్చేలాగా ఉంది. అయినా మనమైతే ముగ్గు వేసుకోవాలి కాబట్టి వేసుకున్నానండి. ఇక్కడనైతే నేనైతే ప్రసాదం చేయడానికైతే ఇత్తడి గిన్నె పెట్టుకున్నానండి. ఎప్పుడైనా ప్రసాదాలు అయితే ఇత్తడి గిన్నెలోనే చేయాలండి. అందుకోసమని నేనైతే ఒకటి చిన్నది తీసుకున్నానండి. ఎందుకంటే ఇంకా డైలీ చేసుకోవడానికి మనకు కూడా మంచిగా ఉంటుంది చిన్నగా ఉంటాయని. ఇక్కడనైతే నేను రవ్వ కేసరి చేస్తున్నానండి. చిన్న గ్లాసెడ్ చేస్తున్నానండి, టీ గ్లాసెడే. ఇక్కడనైతే ఇట్లా దూరగా వేయించుకోవాలండి చిన్న మంట పెట్టుకొని. ఎందుకంటే అది సన్న రవ్వ కాబట్టి తొందరగా మాడిపోతుందండి ఎక్కువ మంట పెట్టుకుంటే. అందుకోసమని ఇంకా తక్కువ మంటతోటి అయితే ఇట్లా వేయించుకుంటూ ఉండాలి నెయ్యి వేసుకొని. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం కొబ్బరి కూడా తురిమి వేస్తున్నానండి వేయించిన దాంట్లోనే. ఈరోజు అయితే కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నానండి ప్రసాదాన్ని. ఇంకా కొబ్బరిను రవ్వ అయితే బాగా వేయించుకుంటున్నానండి, రెడ్ కలర్ వచ్చేటట్టు, బ్రౌన్ కలర్ లాగా ఇట్లా వేయించుకుంటూ ఉండాలండి. అమ్మవారికి కూడా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేసి పెట్టాలి కదా అని నేనైతే అప్పుడప్పుడు ప్రసాదాలు అయితే కొంచెం వేరేగా చేస్తానండి. పెసరపప్పు పాయసం అని, శనగపప్పు పాయసం అని, ఇంకా అన్ని అమ్మ వాళ్ళకు బెల్లం అన్నం అని అప్పుడప్పుడైతే వేరే వేరేగా పెడుతూ ఉంటా. అప్పుడప్పుడు అటుకుల పాయసం కూడా చేస్తానండి. ఇప్పుడు ఇట్లా దూరగా వేయించుకున్న తర్వాతనైతే ఒక గ్లాసెడ్ అయితే షుగర్ వేసిందండి. షుగర్ వేసిన తర్వాతనైతే బాగా ఇట్లా దూరగా వేయించుకుంటూ ఉండాలండి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అట్లా వేయించాలి. తక్కువనే మంట పెట్టుకొని అయితే వేయించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడైతే ఇక కొంచెం మాడు వస్తే బాగుండదండి ప్రసాదము. అందుకోసమని తక్కువ మంట పెట్టుకొని అయితే ఇట్లా నేనైతే దూరగా వేయించుకుంటూ ఉంటా. ఇంకా పక్కన అయితే ఇంకో గ్యాస్ పైననైతే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టిందండి ఇందులో పోసేయడానికి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ వేడి నీళ్ళు అయితే మసలే టైంలోనైతే ఇందులో పోసేసిన. ఇప్పుడైతే ఇంకా రవ్వ ఎక్కువ ఉడకదండి, పొడి పొడలాడుతూ మంచి టేస్ట్గా వస్తుంది. అందుకోసమని నేనైతే ఇలా అంతకుముందు ఒకసారి అయితే ఇట్లా ట్రై చేసిన, బాగా వచ్చిందని ఈరోజు కూడా చేస్తున్నానండి. ఇంకా అప్పుడప్పుడైతే నేనైతే కొంచెం అమ్మ వాళ్ళకైతే వేరేగానే చేస్తూ ఉంటానండి ప్రసాదం అయితే. ఇక్కడనైతే ఇంకా రవ్వ అయితే ఉడికిపోయిందండి, తొందరగా అయిపోతుందండి రవ్వ కేసరి అయితే. ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అలా కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఇంకేమి వేయలేదు ఈరోజు. ఇంకా నేను గిన్నెలను అయితే తీసి పక్కకు పెట్టుకున్నానండి, ఎందుకంటే చల్లారుతుందని. ఇక్కడనైతే పూజ అంతనైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అమ్మవార్లకైతే ఎల్లో చామంతులు గులాబీ పూలతోటి అయితే ఈరోజైతే నిండుగానైతే అలంకరణ చేసిందండి అమ్మవార్లను. ఎందుకంటే నిన్ననే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసిన కాబట్టి ఇంక ఈరోజు అయితే ఇంకా నీట్గా ఉన్నదండి పూజ గది అయితే. ఇంకా మనం ఫొటోస్ కడిగినాకనైతే నీట్గా కనిపిస్తుందండి పూజ గది. ఫొటోస్ అన్నీ నీట్గా కనిపిస్తాయి. ఇంకా నిన్ననే అన్నీ విగ్రహాలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇంక ఇక్కడనైతే అమ్మవారికి గులాబీ పూలతోటి అయితే అలంకరణ చేసిందండి. ఇక్కడ చామంతి పూలు గులాబీ పూలతోటి అయితే అమ్మవారిని అయితే నిండుగానైతే అలంకరణ చేసిన.
ఇంకా కామాక్షమ్మని అయితే ఈరోజే పెట్టుకున్నానండి. ఇంకా కామాక్షమ్మ ముందు కూడా ఇట్లా అష్టలక్ష్మి దీపాలు అయితే వెలిగించుకున్నానండి. ఇంకా అమ్మవారికి అటు ఇటు లక్ష్మీదేవి సరస్వతి దేవిలాగా ఇంకా మధ్యలో కామాక్షమ్మ ఇంకా ముగ్గురు అమ్మవార్లు అయితే కొలువై ఉన్నట్టయితే ఇట్లనైతే నిండుగా ఉన్నదండి. ఈరోజైతే పూజ గది ఇట్లా దీపాలలోనైతే అమ్మవారు అయితే నిండుగా కనిపిస్తున్నారండి. ఇంక ఈరోజు అష్టోత్తరంగానైతే వక్కలతోటి అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వక్కలతోటి అయితే ఈరోజు అయితే అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఇంకా అందుకోసమని ఒక ప్లేట్లోనైతే 2 తమలపాకులు పెట్టుకొని ఇంకా అమ్మవారికి ఆయన పెట్టుకొని ఇక్కడనైతే నేను లక్ష్మీ అమ్మవారి అయితే అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఇంకా ప్రతి ఫ్రైడే రోజు నేనైతే ఏదో ఒక అష్టోత్తరం అయితే చేసుకుంటానండి. ఇంకేవో ఒక చిట్టి గాజులు కానీ ఇంకా తామర గింజలు కాయిన్స్ ఇంకా గోమతి చక్రాలు గవ్వలు ఏవో ఒకటైతే వేసుకుంటానండి. ఈరోజైతే వక్కలతోటి చేస్తున్నానండి. ఇంకా అమ్మవారికి ఇష్టం కదా, ఇప్పుడు ఆషాఢం కాబట్టి అమ్మవార్ల మాసం అని ఇంక ఈరోజైతే ఇట్లా చేసుకుంటున్నానండి. కామాక్షి ముందు అయితే అష్టలక్ష్మి అమ్మలను చూస్తుంటేనైతే ముగ్గురు అమ్మలు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నట్టయితే కనిపిస్తున్నారండి. ఇంక ఈరోజైతే పూజ గది అయితే చాలా నిండుగా కనిపిస్తుంది. ఎందుకంటే పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇంకా పూలు ఎంత ఫ్రెష్గా ఉంటే పూజ గది కూడా అంత నిండుగా మంచిగా కనిపిస్తాయండి. ఫొటోస్కి అయితే నాకైతే చామంతి పూలు గులాబీలతోటి అయితే అలంకరణ చేస్తేనే చాలా మంచిగా అనిపిస్తుందండి ఇష్టంగా. ఇంకా అమ్మవారికి కూడా నా ఆనందం అవుతుంది, మనకు కూడా కళ్ళకు ఆనందం అవుతుందండి ఇట్లా నిండుగానే అలంకరణ చేసుకుంటే. ఇంక ఇక్కడనైతే అష్టోత్తరం కూడా అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి ఇట్లా అష్టోత్తరం ప్రతి ఫ్రైడే మంగళవారం ఏదైనా విశేషమైన పండగల రోజు కానీ ఇట్లనైతే చేసుకుంటానండి. ఇంక ఈరోజు అయితే అమ్మవారికి అయితే రవ్వ కేసరి అయితే నైవేద్యంగా చేసుకున్నా. ఇంక ఇక్కడనైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయినాకనైతే ధూపం ఇస్తున్నానండి. ఎందుకంటే శుక్రవారం మంగళవారాలు అయితే అమ్మవారికి అయితే ధూపం వేసుకోవాలండి కంపల్సరీగా. నేనైతే ఇక్కడనైతే ధూపం ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి అన్నపూర్ణమ్మకైతే సపరేట్గానైతే ప్రసాదం తీసుకుంటానండి ఎప్పుడైనా. ఇట్లనైతే ప్రసాదం అయితే అమ్మవారికి అయితే సపరేట్గా పెట్టేసుకుంటాం. ఇంకా అందరు అమ్మవార్లకని పెట్టేస్తా, ఇంకా అన్నపూర్ణమ్మకి అయితే సపరేట్గా పెట్టేస్తానండి. ఇక్కడనైతే పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నానండి. నాకైతే పూజలు చేసుకుని పెడితే చాలా ఇష్టం అండి. అందుకోసం అయితే నేనైతే ఎక్కువనైతే పూజలే షేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా మీరైతే స్కిప్ చేయకుండానండి చూడండి. ఇక్కడనైతే ఇంకా మొత్తం పూజ కంప్లీట్ అయిపోయినాకనైతే ఆరతి ఇస్తున్నానండి. ఇంకా ధూపంలలోనైతే అమ్మవార్లు అట్లా నిండుగా కనిపిస్తున్నారండి. ఆరతి ఇస్తుంటే కూడా ఇట్లా చిన్నగానైతే ఒక ఆరతి పాట అయితే వాడుకుంటానండి. మరి ఏం వాడకుండా ఇవ్వకుండా చిన్నగానైతే ఒకటి పాటేసి ఇట్లనైతే ఆరతి అయితే అన్నమ్మ వాళ్ళకి అయ్యవార్లకైతే ఇట్లనైతే ఆరతి ఇచ్చేస్తా. ఇంకా ఇక్కడనైతే పూజ అయిపోయినాకనే తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తానండి నేను. ముందైతే ఇంట్లో పూజ చేసుకున్నాకనే తులసమ్మ పూజ అయితే చేస్తానండి. ఇంకా తులసమ్మ పూజ చేసుడైతే అయిపోయింది. ఇప్పటికైతే ఫుల్గా వర్షం పడ్డది. తులసమ్మ ముందున్న ముగ్గు కూడా అంతా పోయిందండి. ఇక్కడనైతే ఇంకా అమ్మవారికి అయితే ధూపం వేసుకుంటున్నా. ఇంక ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలండి ఫ్రైడే రోజు. ఇక్కడనైతే ధూపం వేసి ఇంకా గుమ్మానికి కూడా ధూపం ఇస్తానండి నేను ప్రతి ఫ్రైడే. ఇంక ఈరోజు అయితే ఈ విధంగానైతే పూజ చేసుకున్నానండి. ఇంకా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇంకా నేనైతే ప్రతి ఫ్రైడే ఇట్లా అష్టోత్తరాలు ఎప్పుడైనా అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకుంటా కానీ ఇంకా ఆషాఢంలోనైతే విశేషంగానైతే పూజలు చేసుకుంటానండి. ఇంట్లో ఇట్లనైతే పూజలు చేసుకుంటా ఉంటే మనకు సంతోషంగా ఉండి ఇంక ఇల్లంతానైతే పాజిటివ్గా ఉంటుందండి. ఇంక ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఇంట్లో అందరు బాగుండాలి, అనుకున్నట్టు జరగాలి అనే కదండి ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా. అందుకోసమని ఇంకా నేనైతే ఫ్రైడే కానీ ఇంకా ఏ రోజైనా పూజలు అయితే ఎక్కువనే చేస్తూ ఉంటానండి. ఇంక ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.